హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తాను. మీరందరూ ప్లీజ్ అండి తప్పకుండా చిన్నగా లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఊరిలో రాముడి గట్టు దగ్గర విశ్వకర్మ విరాట్ స్వామిని అయితే నిలబెట్టారనమాట. అంటే విగ్రహాన్ని చేయించి మందిరంలో అదే గుడిలో అయితే ప్రతిష్ఠించడం జరిగిందండి. ధ్వజస్తంభం కూడా ఎత్తారు. అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మేము వెళ్తాం వచ్చేసి బుధవారం సాయంత్రం మాటలైతే వెళ్ళామండి. ఆ రోజు ఈవినింగ్ వచ్చి దేవుళ్ళకి నీళ్ళు అనేది పోయాలన్నమాట. ఇంటి ఆడబడుసులు వచ్చేసి బిందె ఏదైనా తీసుకెళ్తే బిందె కొనుక్కెళ్ళాలండి. స్టీల్ బిందె లేదా ఇత్తడి బిందె కొనుక్కెళ్ళాలంట. ఇత్తడి బిందె రేట్లు ఎక్కువ ఉన్నాయని కొంతమంది స్టీలే తెచ్చారు. అందులో మేము కూడా స్టీలే తీసుకొని వచ్చాం. నేను మా చెల్లి ఒకరోజు ముందు వచ్చామండి. ఆ రోజు ఇంకా సరే అని వాటర్ పట్టి పోయడానికి నైటు అదే ఈవినింగ్ పోయాలన్నారు. కాకపోతే మాకు తెలియక సాయంత్రం నైట్ కొంచెం చీకటి పడుతుందనగా వచ్చాము. వచ్చి అయితే ఇంకా వాటర్ అయితే పోసాము. అక్కడ దేవుళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ దగ్గర అయితే 3 బిందెలు పోసి ధ్వజస్తంభం దగ్గర 2 బిందెలు పోయాలన్నారు. పోసేసి అయితే వెనక్కి రిటర్న్ అయిపోయాము. అక్కడ నుంచి ఇంకోండి దారి అయితే ఎలా ఉంటుంది, అడవుల్లో ఉంటుంది అనమాట. ఇది ఇంతవరకు అయితే ఇంత డెవలప్ అవ్వలేదు, ఇప్పుడే డెవలప్ అయింది మంచిగా. ఇక్కడ వచ్చేసి పంతులు గారు ఎవరంటే మనకి నాటికల్లో సీరియల్స్లో పంతుల్లా చేస్తారండి. ఆడదే ఆధారం సీరియల్ నుంచి కూడా ఆవిడ హీరోయిన్ కూడా ఇక్కడికి వచ్చారనమాట. అప్పుడు అంత ప్రసిద్ధిగాంచింది. ఆయన ద్వారా వచ్చారు. ఇక్కడ చూడండి, ముందు తెల్లారి తర్వాత గురువారం రోజు మార్నింగ్ తీసానండి ఈ వీడియో. మార్నింగ్ వచ్చేసి అన్న సంతర్పణ ప్లస్ మనకి ప్రతిష్ఠించడం ఆ రోజే, ధ్వజస్తంభం కూడా ఆ రోజే అండి. అంగోండి ధ్వజస్తంభాన్ని అయితే నిలబెట్టేశారు. ముందుగా మేము ఎంట్రన్స్ అయ్యేప్పుడే వినాయకుల వారి గుడి, శివాలయము ఉంటుందన్నమాట. 2 దర్శించుకొని అయితే ఇక్కడికి వచ్చేసాము. ఆ గుడిలోనే ఇప్పుడు కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించేది. ఇక్కడైతే ప్రతిష్ఠించారు కానీ నేత్ర ప్రదర్శన చేశారు. తర్వాత కొంబు ప్రదర్శన అంటండి. అప్పుడే ద్వారం అయితే తెరవలేదు. ఇది వచ్చేసి మేము పైకి ఎక్కామన్నమాట. రాముడి గట్టు అంటే ఇది ఇప్పుడు కొత్తగా కట్టారు కదా, ఇప్పుడు చూడండి ఎక్కుతున్నాం కదా. ఇది పైన మేము నుంచున్న దగ్గర అయితే రాముడి గట్టు అంటారు. అక్కడ రాముల వారు ఉంటారనమాట. ఇంతవరకు సీతమ్మ తల్లి పైన చీర ఆరబెట్టినవి, గుంట అవన్నీ ఇక్కడే ఉంటాయి. రాముల వారు అయితే ఒక అడుగు ఎక్కడ వేయడం వల్ల ఇది చిన్న భద్రాద్రి కింద అయితే వచ్చిందనమాట. చిన్న భద్రాద్రి కింద అయితే అంటారండి. ఇక్కడైతే పైకి ఎక్కేసాము. ఇది వచ్చేసి కింద నుంచి చూడండి, అక్కడ గుడి పెట్టిన దగ్గర జనం అయితే ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువే ఉండే కొద్దీ అయితే అసలు జనం ఖాళీ లేరండి. చాలా జనం వచ్చారు. అసలు దర్శనం కూడా అవ్వలేదు మాకు. లోపల ఇక్కడ వరకు రాముడి గట్ట దగ్గర రాముల వారిని దర్శించుకొని ఇంకా విరాట్ మహారాజ స్వామిని, అదే విశ్వకర్మ మహారాజ స్వామిని అయితే దర్శించుకోవడానికి అవ్వలేదు మాకు ఖాళీ లేక. ఇంకో చూడండి, ఇది రాముల వారి ప్రతిష్ట అనమాట. అక్కడ చూడండి ఎంత పెద్ద నాగపాముని పెట్టారో. అది చూసిన తర్వాత ఒకసారి సడన్గా అయితే మేము గుళ్ళోకి వెళ్ళామండి. అప్పుడైతే సడన్గా ఎవరు లేనప్పుడు వచ్చేప్పటికి గుడి తలుపులు తీసామండి. తీసేప్పటికి చాలా భయం వేసింది. పైన అంత గబ్బరాలు వేలాడుతూ ఉన్నాయి అన్నమాట. చూసి చాలా భయం వేసింది. చూడండి అంత అప్పుడు తీయగానే మాకు ఏదో నిజమైన నాగపాము అయితే ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. ఇప్పుడు కింద వచ్చేసి మనకి విగ్రహాలు, ఆయన అంటే నాగేంద్ర స్వామి కిందని విగ్రహాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఆ స్వామివారి ఆశీస్సులు, అలాగే అమ్మవారి ఆశీస్సులు మీ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ దర్శించుకొని అయితే కిందకైతే వచ్చేసాము. కిందకు వచ్చి ఇంకా అన్న సంతర్పణ దగ్గరికి వెళ్ళి అన్నం తినేసి ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా విశ్వకర్మ స్వామిని అయితే దర్శించుకోలేదు. వీడియో ఎంతవరకు చూశారు కదండి. వెళ్తూ లైక్ ఇచ్చేయండి.